ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం స్కూల్లోని ఇక్కడి పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని ఎన్ని కావు. ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 54 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ స్కూల్ బోధాపురం రహదారి దగ్గరగా ఉంటుంది. అయితే స్కూల్ ప్రారంభం నుండి ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ సరిగా లేక ఉపాధ్యాయులు ఒక్కరే ఉండటంతో ఆరు బయట వరండాలలో చెట్ల కింద చదువు చెబుతూ ఉంటారు. అంతేకాక స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎటువైపు నుంచి పెచ్చులు ఊడి మీద పడతాయో అని విద్యార్థులు నిత్యం భయంతో క్లాసులు వినాల్సిందే. మరోవైపు వర్షం వస్తే స్కూల్ లోపల వరద నీరు రావటంతో బురదంతా కూడా పేరుకుపోయి ఉండటంతో ఆ రోజు స్కూల్ కి పిల్లలు వెళ్లరని తల్లిదండ్రులు చెప్తున్నారు. సరైన సదుపాయం లేకపోవడంతో చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, ఇంకో పాఠశాల బిల్డింగ్ కొత్తది శాంక్షన్ చేయమని ఐటీడీఏలో ఎన్నిసార్లు అధికారులను కలిసినా చెప్పినా సరే పట్టించుకోవడం లేదని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో పాఠశాల ఉన్న ప్రాంతం వరద ముంపుకు గురవుతూ ఉంటుంది. దాంతో విషపురుగులు వస్తాయని చెబుతున్నారు. కనీసం 3 టీచర్లు ఉండాలి స్ట్రెంగ్త్ కి.